సాయం సార్ సార్ ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయిపోయింది అంటే సండేస్ ఉంటాయి సార్ అంటే ఇప్పుడు ఈ మిషనరీ తీసుకెళ్తారా లేదా సార్ మొత్తం ఇక్కడే పర్మనెంట్ గా ఇక్కడే ఈ రూమ్ కేటాయించారా ఏమున్నా ఆ మొత్తం కిట్ మనకి ఫ్రిడ్జ్ ఉంది దాంట్లో సేవ్ చేసి పెడతాము ప్రిజర్వ్ చేసి ఎప్పుడు ఏ టెస్ట్ డాక్టర్ గారు రాస్తే ఆ టెస్ట్ ఇక్కడ ఇమిడియేట్ చేయడం 2 గంటలు వాళ్ళు ఓపిక పడితే మళ్ళీ సిటీకి పోవాలి అట్లా సార్ ఇది లిపిడ్ ప్రొఫైల్ వస్తుందా కంప్లీట్ సార్ కిడ్నీ లివర్ ఎలక్ట్రిక్ మొత్తం సార్ టోటల్ ప్రొఫైల్ ఇది కంప్లీట్ గా హార్మోన్ సార్ థైరాయిడ్ హార్ట్ సంబంధించి వస్తాయి కంప్లీట్ సార్ ఇలా భగవాన్ సత్యసాయి వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో వద్దిపట్ల గ్రామంలో మెడికల్ హెల్త్ చెకప్ అది ఒక వారి కార్యక్రమాన్ని మరి రాష్ట్రంలోనే 5వ యూనిట్గా మరి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారి యొక్క ట్రస్ట్ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఇక భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు మీ అందరికీ చాలా సవివరంగా వివరించడం జరిగింది. మా ప్రాంతంలో మన ప్రాంతంలో మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ట్రస్ట్ వాళ్ళందరికీ ఆ సత్యసాయి భగవానికి మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సత్యసాయి బాబా గురించి మనందరికీ తెలియని విషయం కాదు. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో చదువుకున్న రోజుల నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మరి వారు ఈ సమాజానికి వారి దైవ స్వరూపి అయినా ఈ సమాజానికి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను అందించినారు. ఇంతమంది పెద్దలు అధ్యక్షుల వారు చెప్పినట్టు మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అనంతపూర్ కానీ మిగతా ప్రాంతంలో చాలా వరకు మరి మంచినీటికి ఆ రోజు అనంతపూర్ అసలు తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆ ప్రాంతానికి పూర్తిగా తాగునీరు అందించడంతో పాటు మరి అదేవిధంగా ఇవాళ మద్రాసు రాష్ట్రానికి తాగునీరు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు. పెద్దలు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చెప్పినారు. భగవంతుడు అనే వాళ్ళు మనం చాలా వరకు ఏదో రూపంలో భగవంతుడు ఉండని అనుకుంటాం. కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు మానవ రూపంలో మనం మనిషికి చేసేటువంటి సేవనే భగవంతుడు ప్రత్యక్షంగా మనం చేసేటువంటి కార్యక్రమం చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క సత్యసాయి భగవాన్ యొక్క విస్తృత స్థాయి కార్యక్రమాలు అనేక సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో చాలా దగ్గర చూస్తూ ఉంటాం మనం. మా దేవరకొండలో కూడా సత్యసాయి ట్రస్ట్ ఉండే దేవరకొండలో అంతకుముందు అంటే ఇప్పుడు చాలా కాలం అని మరి ఉన్నారు చూడు ఉన్నారు కదా డిగ్రీ కాలేజ్ దగ్గర ఎక్కడ ఉండు మా సూర్యనారాయణ టీచర్ గారు వాళ్ళు చాలా మంది ఉంటుండే సూర్యనారాయణ గారు. సో వాళ్ళు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ఇప్పుడు ఇతర ప్రాంతంలో నిజంగా గొప్ప 3 సంవత్సరాలు మన వద్దిపట్ల గ్రామంలో ఉన్నటువంటి మరి గిరిజనులకు అది వద్దిపట్ల గ్రామం చుట్టుపక్కల తండాలందరికీ సంబంధించి 3 సంవత్సరాల్లో మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా వాటిని మరి పూర్తి స్థాయిలో విచారణ చేసి దాన్ని పరిష్కరించడం దిశగా వాళ్ళు మీ ఆరోగ్యాన్ని కాపాడాలనే గొప్ప ఆలోచనతోటి ఈ యొక్క ట్రస్ట్ ఇక్కడ మీ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి మరి భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, పేదవాళ్ళకి సేవ చేయాలనే యొక్క భగవంతుడి యొక్క ఆజ్ఞ కావచ్చు, వాళ్ళు మనలాంటి మారుమూల ప్రాంతంలో వద్దిపట్ల లాంటి గ్రామంలో వచ్చి వారి సేవా కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశం రావడమే ఆ భగవంతుడి యొక్క ఆలోచన అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ వద్దిపట్ల చుట్టుపక్కల గ్రామాల తండాకు సంబంధించిన వాళ్ళు మరి మీరు నిజంగానే మీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకుంటే మనం పోయి ఒక షుగర్ చెకప్ చేయాలంటే హైదరాబాద్లో అయితే 1000 రూపాయలు అవుతున్నాయి. ఎందుకంటే మేము చెకప్ చేయించుకుంటాం కదా అప్పుడప్పుడు. మామూలుగా అయితే చాలా 1000 రూపాయలు అవుతాయి హైదరాబాద్లో అన్ని చెకప్ చేయించుకోవాలంటే. కానీ ఇవాళ వారే స్వతంగా ఇక్కడ ఒక ల్యాబ్ని పెట్టి మీకు ముందుగా ఇప్పుడేమో మీ ఇంటి దగ్గర చిన్న మిషన్ ఉంటుంది షుగర్ మిషన్, అది ఎమ్మటే చెప్పేస్తే ఎంత ఉందో లేదో అనేది. కానీ దాని తర్వాత పాజిటివ్ పోస్ట్ తినకముందు తిన్న తర్వాత ఎంత వస్తుందో అది కరెక్ట్ వస్తుంది కరెక్ట్. అందుకే ఇక్కడ ల్యాబ్ పెట్టినారు అంతేనా సార్? అందుకే షుగర్ మా డాక్టర్ సార్ ఉన్నాడు వెనకనే
తినకముందు తిన్న తర్వాత 200 పైకి వస్తే మీరు ఇక షుగర్ పేషెంట్ అన్నట్టు అన్న అనుమానం ఏం అవసరం లేదు. ఇక అందుకనే ఈ షుగర్కి సంబంధించిన చాలామంది మనకు అర్థం కాదు, తెలియక అర్థం కాదు. దాంతో మనకేదో కళ్ళు తిరుగుతుంటే ఏదో మన పైత్యం అనుకుంటాం, రకరకాల కారణాలు అనుకుంటాం. కానీ ఈ రోజులలో చాలామంది చెకప్ చేయించుకుంటారు, బయట కూడా ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ గ్రామాల్లో మీ ఇంటి దగ్గర వచ్చి వారి యొక్క సభ్యులు మీ పూర్తి డేటా ఈ పుస్తకంలో రాసినారు వాళ్ళు. మీకు ఏ రోజు ఏ ఆరోగ్యానికి సంబంధించిన మీ సమస్య ఉందో ఇందులో పూర్తిగా రాసి పెడతారు. మీకు పండ్లకు నొప్పికి పండ్లకు సంబంధించిన పండ్లకు, లేకపోతే ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మరి ఒకసారి లో షుగర్ ఉంటుంది, ఒకసారి హై షుగర్ ఉంటుంది, బీపీ ఉంటే బీపీ, మీతో ఏ రకమైన జబ్బులు ఉండో మీ ఆరోగ్యపరమైన పూర్తి ప్రొఫైల్ ఇంట్లో ఉంటుంది. ఇక్కడ మనకు పెద్ద సమస్య ఏదైనా వస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ షుగర్కు మిగతా సమస్యలతో పాటుగా ఏదైనా పెద్ద ఆరోగ్యకరమైన సమస్య ఉంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మరి తీసుకెళ్లి వారి యొక్క ట్రస్ట్ ద్వారా మరి బాగు చేయించండు కార్యక్రమాలు కూడా చేసిండు. గొప్ప ఆలోచన మరి ఆ భగవంతుడు మన ప్రాంతాన్ని కల్పించినందుకు మనస్ఫూర్తిగా ట్రస్ట్ వారికి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాళ్ళ కోసం చేయట్లేరు, మన కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్ని సేవ చేస్తాం అనుకున్నప్పుడు మనం ఒకసారి దాన్ని పట్టించుకోం, సీరియస్గా పట్టించుకోరు, ఏదో వాళ్ళు వస్తారు వీళ్ళు పోతున్నాను. అందుకే ఈ చుట్టుపక్కల తండాలు గ్రామం బాగా పెద్ద గ్రామం మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాంతం కూడా కరెక్ట్ ప్రాంతమే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ తండాలు ఉన్నటువంటి గ్రామం వద్దిపట్ల గ్రామం, చాలా పెద్ద గ్రామం, నాకు కూడా ఇష్టమైనటువంటి గ్రామం ఈ గ్రామం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ఈ గ్రామంలో మరి పెద్ద ఎత్తున వైద్యాన్ని అందించడానికి ట్రస్ట్ వారు ముందుకు వచ్చారు. అందుకే తండాలో ఉన్నారు చదువుకున్న వాళ్ళు మీరందరూ కూడా మీ ప్రొఫైల్ మీ గ్రామాల్లో వారు వచ్చినప్పుడు వారికి పూర్తి సహకారాన్ని అందించాలి. ఈ ఒక్కరు చేసి పోయేగలరు. ఈ 3 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా మీ ఆరోగ్య రక్షణ చేయాలనే గొప్ప ఆలోచనతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మా డాక్టర్ గారు కూడా మొన్ననే మేము అప్పుడప్పుడు మెడికల్ క్యాంప్ పెడుతూనే ఉన్నాం. మా డాక్టర్ వెంకటరెడ్డి గారు, పాల్వాయి వెంకటరెడ్డి గారు వారి సూర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మొన్ననే ఒక 15 నెలల రోజుల క్రితం ఇక్కడనే ఈ వద్దిపట్ల గ్రామంలో పెద్ద ఎత్తున ఒకరోజు మెడికల్ క్యాంప్ పెట్టించినాం. వారు డాక్టర్ అయిన ఈ ప్రాంతంలో ఈ మండలంలో అక్కడక్కడ అన్ని గ్రామాలలో మరి సూర్య హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. కానీ వీరు కంటిన్యూస్గా 3 సంవత్సరాల యొక్క గ్రామాన్ని మరి దత్తతలాగా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడాలనే గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చినారు. అందుకు మీరందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలని చెప్పేసి చుట్టుపక్కల గిరిజన తండావాసులకు, ఈ గ్రామ పెద్దలకు, చదువుకున్న విద్యార్థులు మీరు కూడా ఇంకోటి కూడా చెప్పిన ఆరోగ్యం కాపాడుతో పాటుగా యువతను కూడా ఒక మంచి సద్మార్గంలో నడిపించాలని మంచి ఆలోచన, గొప్ప ఆలోచన. ఇవాళ చాలామంది మత్తు పదార్థాలకు అలవాటు పోయి డ్రగ్స్కు, లేకపోతే గంజాయికి, లేకపోతే తాగుడుకు అలవాటు పోయి రకరకాల కారణాల చేత ఇవాళ యువతల పక్కదారి పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక సద్మార్గంలో నడిపేయాలనే గొప్ప ఆలోచన కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉండడం మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పూర్తిగా వారికి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఈ గ్రామ వాళ్ళందరికీ రిక్వెస్ట్, ఈ తండాకి సంబంధించిన వాళ్ళు చాలామంది పెద్ద మనసు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీరందరూ కూడా ఈ సేవ వాళ్ళు చేసేటువంటి 3 సంవత్సరాలు వాళ్ళకి ఏ రకమైనటువంటి సహకారం అన్నా మీరందరూ కూడా అందించాలి. అందుకు కూడా నా వంతు కూడా పూర్తి సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ వద్దిపట్ల గ్రామం దృష్టిలోనే ఇప్పటికీ మీ పిఏపల్లి మండలంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పిఏపల్లి ఒకటి ఉంది, గూడుపల్లి ఒకటి ఉంది. మీకు ఎవరికి చెప్పలేదు నేను ఇంకా, కానీ ప్రాసెస్లో పెట్టినా అతి త్వరలోనే ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మంజూరు చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామం అన్ని గ్రామాలు చాలా కూడలిగా ఒక మండల హెడ్ క్వార్టర్కి ఉన్నంత ప్రాతినిధ్యం ఉన్నటువంటి గ్రామం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరకు కూడా వారి ప్రతిపాదనలో త్వరలో మంజూరు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది ఆగిపోయింది. త్వరలోనే వాటిని కూడా మంజూరు చేసిన కార్యక్రమం ఏదైతే అల్టిమేట్గా ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడేటువంటిది, సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడంలో సత్యసాయి భగవాన్ గారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతమైన మనపైన అందరిపైన ఉంటాయని ఆశిస్తూ, వారి యొక్క సద్మార్గంలో వారు చెప్పిన మార్గంలో అందరూ కూడా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి 3 సంవత్సరాలు ఎక్కడైనా చిన్న ఎక్కడ ఏమన్నా పొరపాటు జరిగినా వాళ్ళు తెలిసో తెలియకో మా వాళ్ళకి ఎందుకు మాట్లాడరాకనో మాట్లాడవచ్చో లేక ఇంకో, కానీ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు చెప్పినారు వాస్తవంగా చాలామంది ఊహించుకుంటారు ట్రస్ట్ రాగానే వీళ్ళకి నిజంగా డబ్బులు వస్తాయి, లేకపోతే వీళ్ళు ఎక్కడ సత్యసాయి డబ్బులు చాలా ఉన్నాయి అందుకు తీసుకొని మనకాడ అంటే వాళ్ళకి అపోహాలు ఉంటాయి. జనరల్గా మన చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అసలు చదువురాలు పోవాడు ఏం పట్టించుకోడు, కానీ చదువుకున్నాడే ముందు ఆలోచిస్తాడు. కాబట్టి అటువంటి దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నా అటువంటి ఏముండవు. వారు ఒక సద్మార్గంలో భగవంతుని యొక్క ఆశీస్సులతోటి అందరూ కూడా సేవ చేయాలని గొప్ప ఆలోచనతోటి వాళ్ళందరూ వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి,
చాలా కార్యక్రమాలు ఉంటాయి, చాలామంది ఉన్నారు ఇలా అన్న కూడా విడిచిపెట్టిగా భగవంతుడు ఇచ్చినట్టు ఆశీస్సులతోటి వారు వంతుగా ఈ సమాజానికి సేవ చేయాలని గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చినారు. అందుకే ఈ ప్రాంతంలో చిన్న ఏమైనా తప్పకుండా మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తారు. నాతోటి ఏమైనా అవసరం పడ్డా తప్పకుండా నా వంతు నేను సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇంత మీద ఒక గొప్ప కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో 4వది పూర్తి చేసుకొని మరి 5వ యొక్క యూనిట్ మా దగ్గర ఏర్పాటు చేసినందుకు మీ ట్రస్ట్ వారికి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.